గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల మిత్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. విషయంలోకి వెళ్తే గిరిజన విద్యార్థి సంఘం నూతన జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ఈరోజు ప్రకటించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చేసిన మీడియా సోదరి సోదరులకు, నాతోటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ లంబాడీల సామాజిక ఉద్యమ వందనలు తెలియజేసుకుంటూ, నా పేరు వెంకట్ బంజారా. నేను నూతనంగా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే మా సహచర మిత్రులు ఉద్యమకారులు గతంలో రిజర్వేషన్ కోసం, తండాల గ్రామ పంచాయతీల కోసం ఆనాడు మాలో అడుగులు వేస్తూ ఉద్యమంలో పనిచేసిన వర్త్యావత్ రమేష్ నాయక్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు ఆదిలాబాద్ పార్టీ అధ్యక్షులుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇందల్ రాథోడ్ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులుగా, అదేవిధంగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా వెంకట్ బంజారా గారిని, దేవరకొండ వాసి వెంకట్ బంజారా గారిని, అదేవిధంగా జాతీయ గౌరవ అధ్యక్షులుగా మోతిలాల్ నాయక్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నాయక్ గారిని, జాతీయ కన్వీనర్ గా రాజ్ కుమార్ గారిని, జాతీయ ఉపాధ్యక్షులుగా మహేందర్ నాయక్ గారిని, బాలాజీ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది జాతీయ కమిటీ. అదేవిధంగా జాతీయ నూతన తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా వర్త్య రమేష్ నాయక్ గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాట్రోత్ శ్రీనివాస్ నాయక్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా రోహిత్ నాయక్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ నాయక్ గారు, రవీందర్ నాయక్ గారు, భాస్కర్ నాయక్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వినోద్ నాయక్ గారు, లక్ష్మణ్ పవార్ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా భారత్ నాయక్, సుమన్, జైత్రామ్, కోట్ నాయక్ వీళ్ళను ఈ యొక్క నూతన రాష్ట్ర కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో మరి రాబోయే రోజుల్లో గతంలో తండాలు గ్రామ పంచాయతీ చేయడం కోసం, అదేవిధంగా జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్ పెంచడం కోసం, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కోసం, అదేవిధంగా మేమెంతో మాకంత వాటా ఇవ్వడం కోసం మేము గతంలో ఏ రకంగా అయితే పోరాటాలు చేసినామో రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దానిపైన కూడా ఇవాళ మా జనాభా